యెహోయాజు గురించి ఒక మాట ఉంటుంది, నాకు బాగా ఇష్టమైన మాట. దేవుడు కనికరం చూపించిన విధానం అది నేను చదివించలేదు పోయిన వారం. ఇప్పుడు చూపిస్తా చూడండి. ఆ వచనం 13వ అధ్యాయం 22వ వచనం. యెహోయాహాజు దినములలో సిరియా రాజైన హజాయేలు ఇశ్రాయేలు వారిని బాధ పెట్టెను. తలపైకి తల చెప్తా. యెహోయాహాజు దినములలో సిరియా రాజైన హజాయేలు ఇశ్రాయేలు వారిని బాధ పెట్టెను. అంటే ఇశ్రాయేలు ఎవరు? దేవుని బిడ్డలు. దేవుని బిడ్డలను సిరియా రాజు వచ్చి బాధ పెడుతున్నాడు. మీకు అర్థం చెప్తా. మనమందరం దేవుని బిడ్డలమా? మనమందరం దేవుని బిడ్డలమా? అయితే దేవుని బిడ్డలైనటువంటి మనల్ని ఎవడో వచ్చి మనల్ని బాధ పెడుతున్నాడు, హింస పెడుతున్నాడు. మనం పేరుకు మాత్రం దేవుని బిడ్డలమే కానీ వ్యభిచారము, త్రాగుడు, విగ్రహారాధన అన్నీ ఉన్నాయి. ఎవరి దగ్గర? మన దగ్గర. దేవుని బిడ్డలమే, ఇశ్రాయేలు ప్రజలమే, కానీ పాపం ఉందా లేదా? ఉంది. ఇప్పుడు దేవుడు మన మీద కోప్పడాలా లేదా? కోప్పడాలి. అలా కోప్పడి పక్క శత్రువు వచ్చాడు. దేనికి? మనల్ని బాధ పెట్టాడు. అలా బాధ పెడుతున్నాడు. ఇంకా అర్థం చెప్తా. మీకు ఒక కొడుకున్నాడు, వాడు తప్పు చేసినప్పుడు టీచర్ కొడుతున్నాడు. స్కూల్లో టీచర్ కొడుతున్నాడు. తండ్రిగా మీరు చూస్తున్నారు. సార్ కొడుతున్నాడు. చూస్తున్నారు. మీకు ఏమనిపిస్తుంది? బాధ అనిపిస్తుంది అంటేదా? దేవుడు కూడా ఇశ్రాయేలు ప్రజలను సిరియా రాజు వచ్చి బాధ పెడుతుంటే, తప్పు చేశారు, వీళ్ళు నీచమైన బతుకుతున్నారు, కానీ తప్పు చేసిన తప్పును బట్టి పక్క రాజ్యం వచ్చి శిక్షిస్తుంటే దేవుడు అది చూసి తట్టుకోలేకపోయాడు. ఎందుకు చెప్పండి? ఆయన బిడలం కాబట్టి. అర్థవుతుందా? తప్పు చేసినా కూడా ఆయన బిడలం కాబట్టి. చూడండి తర్వాత ఆయన అద్భుతం కొట్టది. 22. యెహోయాహాజు దినములన్నీ సిరియా రాజైన హజాయేలు ఇశ్రాయేలు వారిని బాధ పెట్టెను. ఇశ్రాయేలు వారంటే దేవుని బిడ్డలు. 23. గాని యెహోవా వారి మీద జాలిపడి వారి యందు దయ ఉంచి. చూసారా ఎంత అద్భుతమైన మాట? వారి మీద జాలిపడి వారి యందు దయ ఉంచి అబ్రహాము, ఇస్సాకు, యాకోబును తాను చేసి ఉన్న నిబంధనను బట్టి వారి యందు లక్ష్యము నిలిపి వారిని నాశనము చేయనొల్లక ఇప్పటికీ తన సముఖములో నుండి వారిని వెళ్ళగొట్టక ఉండేను. ఈ మాట నాకు బాగా నచ్చిందండి. ఎందుకు నచ్చిందని అంటే, అంత తప్పు చేసినా ఆయన సన్నిధి నుంచి వెళ్ళగొట్టనివ్వకుండా ఇంకా కాపాడుతున్నాడు. ఎందుకు చెప్పండి? కనికరపడి, జాలిపడి, దయపడి. సంజు తేజ అని నన్ను కూడా ఎన్నోసార్లు ఆయనకు దూరమైనప్పుడు, ఆయన అసహ్యమైన కార్యాలు చేసినప్పుడు, నువ్వు కూడా ఈ వాక్యాన్ని వింటున్నవాడు కూడా, నువ్వు ఎన్నిసార్లు ఆయనకు అసహ్యమైన కార్యం చేసి కోపాన్ని రేపినా శిక్ష గుండా, అనారోగ్యం గుండా, అప్పుల గుండా, ఆర్థిక ఇబ్బందుల గుండా. ఎందుకు వెళ్తున్నావు? ఆర్థిక ఇబ్బందులు ఎందుకు వెళ్తున్నావు? అప్పుల బాధ ఎందుకు? రోగము, చేసిన తప్పును బట్టి, చేసిన దోషాన్ని బట్టి. ఎందుకు అవమానము? ఎందుకు ఇరుగు పొరుగు వారు అవమానిస్తున్నారు? నువ్వు వెళ్తుంటే చేసిన తప్పును బట్టి అందరూ అవమానిస్తున్నా నేను ఇంకా దేవుడు ఎందుకు భూమి మీద లేకుండా చేయలేదు తెలుసా? నిన్ను ఇంకా పూర్తిగా నశింపజేయలేదు తెలుసా? నేను ఇంకా ఎందుకు దేవుడు చేయి వదిలిపెట్టలేదు తెలుసా? సంజీవ్ తేజ నన్ను దేవుడు ఇంకా ఎందుకు చేయి వదిలిపెట్టలేదు తెలుసా? కనికరపడి, దయపడి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అన్నాడే, పరలోకమందున నా తండ్రి కుడిపార్శ్వమున ప్రభువైన యేసుక్రీస్తు ఏమంటాడు తెలుసా? అనుకుందాం, మీ స్కూల్ దగ్గరికి వెళ్ళారు. మీ కొడుకు తప్పు చేశాడు, కొడుతున్నాడు. ఎవరు? సారు. కొడుతున్నాడు. 2 ఏట్లు పడాయి, 3 ఏట్లు పడాయి. కొడుతున్నాడు అనుకో, బలంగా కొడుతున్నాడు అనుకో, తల్లిగా మీరు ఎడపడతారు అప్పుడు. కాడికి ఎందుకు? ఇంట్లో నాన్న కొడుతున్నాడు అనుకో, తల్లి ఉండదు చూసారా? తల్లి అడ్డం పడుతుంది. పోతా అక్క, మీరు పోతారా? పోతారు. చాలండి, ఏదో తెలియక చేసి వెళ్ళండి. ఎవరు? తల్లి. ఆవిడ తల్లికి 2 ఏళ్ళు పడతాయి పడవా అంటే నేనేమంటానంటే, తల్లి బాధ ఏంది? కన్నది బిడ్డను, తప్పు చేశాడు వాస్తవమే, కాస్త దయ ఉంచే. ఎందుకు వెళ్ళగొట్టలా? ఎందుకు వాడిని నాశనం చేయలా? కారణం ఏంటంటే కడుపును ముట్టారు కాబట్టి, బిడ్డలు కాబట్టి, దయ ఉంచారు కాబట్టి, కనికరించారు. వర్ణించలేము ఆయన కనికరాన్ని, వర్ణించలేము ఆయన దయను. ఎంత కనికరం కలిగిన అద్భుతం అండి ఆయన మన పట్ల ఉన్నటువంటి. న్యాయాధిపతుల గ్రంథంలో ఒక మాట చూపిస్తూ చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయం 15వ వచనం, 10-15. అప్పుడు ఇశ్రాయేలీయులు, మేము పాపము చేసి ఉన్నాము, నీ దృష్టికి ఏది అనుకూలమో దాని చొప్పున మాకు చేయుము, దయచేసి నేడు మమ్మును రక్షింపమని చెప్పి యెహోవాను సేవింపవలనని తమ మధ్య నుండి అన్య దేవతలను తొలగింపగా ఆయన ఆత్మ ఇశ్రాయేలులకు కలిగిన దురవస్థను చూచి సహింపలేకపోయెను. ఈ మాట అద్భుతం. ఆయన ఆత్మ ఇశ్రాయేలులకు కలిగిన దురవస్థను చూసి సహింపలేకపోయెను. ఏమని అర్థమైందన్నా? అంటే అర్థం ఏంటంటే, ఆయన అంటే ఎవరిడా? దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు కలిగిన దురవస్థ అంటే దరిద్రత, పేదరికము, అవమానము, బాధ. మీకు అర్థం చెప్తా.
ఆ కాలంలో ఎలా ఉండేదంటే, ఆ కాలంలో ఇంచుమించు 3000 సంవత్సరాల కిందట న్యాయాధిపతులు పరిపాలిస్తున్న టైంలో దురవస్థ అంటే చేసిన తప్పును బట్టి ఫిలిష్తీయులు, అమ్మోనీయులు వస్తారు వీళ్ళ దగ్గరికి. వచ్చిన తర్వాత అనుకుందాం, నేను ధనవంతుడు అనుకో, నాకు ఒక భార్య, లేదా నేను డబ్బు ఉంది కాబట్టి 2 భార్యలో పిల్లలు ఉంటారా? ఉన్న తర్వాత ఫిలిష్తీయులు కానీ అమ్మోనీయులు కూడా వచ్చారనుకో, ఎవరిని తీసుకెళ్తారు చెప్పండి? నా భార్యలను. అర్థవుతుందా? వీలైతే నడి రోడ్లోనే, వీధిలోనే చెరుపుతా నగ్నంగా ఈడ్చుకెళ్ళి, నా బిడ్డలు బలవంతులు అనుకో, ఆరోగ్యం కలిగిన వారు అనుకో, నా బిడ్డలు ఏం చేస్తారు? బానిసలుగా పట్టుకెళ్తారు. నాకున్న ఆస్తిని ఏం చేస్తారు? తీసుకొని వెళ్ళిపోతారు. ఎవరు? పక్క దేశం. నేనెవరిని? దేవుని బిడ్డను. అయితే నేను తప్పు చేశా, పాపం చేశా. ఇలా పాపం చేసినప్పుడు నాకు వచ్చినటువంటి శిక్ష, అవమానం, ఆర్థిక ఇబ్బంది, బాధ, సమస్య, నొప్పి బట్టి నేను కుమిలిపోతున్నా, బాధపడుతున్నా, నా భార్యను పరాయి వచ్చి తీసుకెళ్ళిపోతున్నా అనుకోండి, ఊహించుకోండి. అలా శత్రువులు వచ్చి నాశనం చేస్తుంటే దేవుడు చూసి పరలోకం నుంచి, సంజీవ్ తేజ అనే వీడు ఇలా చేశాడు కాబట్టి వీడికి ఇలాగే కావాలి అని అనుకోడు, అని అనలేదు. ఏమన్నా తెలుసా? ఆయన ఆత్మ నా దురవాస్తను చూసి సహింపలేకపోయినట, తట్టుకోలేకపోయినాడంట. అరే ఎందుకు ఇలా? కానీ వాస్తవానికి అది జరిగింది ఎందుకు చెప్పండి? చేసిన తప్పును బట్టే. కానీ దేవుడు చూసి సహించలే. దేవుడు అంత ప్రేమ కలిగినాడు. యెహోయాహాజు టైంలో దేవుడు దాన్ని చూసి ఇంకా యెహోయాహాజును చంపలే. ఎందుకు చంపలే చెప్పండి? ఎందుకు చంపలేదంటే ఆయన కనికరం కలిగిన వాడు, దయ కలిగిన వాడు కాబట్టి ఇంకా క్షమిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు నా మాట ఏంటంటే, ఈ వాక్యాన్ని వింటున్న వాళ్ళు కావచ్చు, దేవుని మందిరంలోనే సేవకుడుగా అంటూ పరిచర్య చేస్తూ, పాటలు పాడుతూ పరిచర్య చేస్తూ కూడా నువ్వు ఇంకా దేవునికి అసహ్యమైన కార్యాలు చేస్తున్నావంటే గుర్తుపెట్టుకో. అసహ్యమైన కార్యాలు చేస్తూ, నీచమైన కార్యాలు చేస్తూ కూడా దేవుడు నిన్ను ఇంకా వాడుకుంటూ, దేవుడు నిన్ను ఇంకా ఉపయోగించుకుంటూ ఉన్నాడంటే, నువ్వు ఇంకా ప్రాణంతో ఉన్నావంటే దానికి కారణం ఏంటి తెలుసా? దేవుడు దయ ఉంచి కనికరించి నేను కాపాడుతున్నావు కాబట్టి. మారుతావు అని. ఒకవేళ మారలేదనుకో, ఆయన కనికరాని, ఆయన దయను నువ్వు నిర్లక్ష్య పెట్టావనుకో, తప్పకుండా దెబ్బపడుతుంది. తప్పకుండా ఒక రోజు కొడతాడు దేవుడు. కాబట్టి దయచేసి ఈ వాక్యాన్ని వింటున్న వాళ్ళు ఎవరైనా సరే, మీ అంతరంగంలో ఉన్న రహస్య పాపాన్ని ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టండి. నా చేత కావట్లేదయ్యా అని గోజాడండి. వీలైతే ఉపవాసం ఉండండి. ఆయన కనికరాన్ని కోరుకోండి, ఆయన దయను కోరుకోండి. నా చేత కావట్లేదు, అంతేగాని ఆయన క్షమాపణతో ఆటలాడుకోవద్దు. అర్థమవుతుందా? తర్వాత జీవితాన్ని పోగొట్టుకుంటాం, భవిష్యత్తును పోగొట్టుకుంటాం. యెహోయాహాజు టైంలో అదే చేశాడు. యెహోయాహాజు 17 సంవత్సరాలు పరిపాలించాడు, చచ్చిపోయాడు. ఎవరు? యెహోయాహాజు. చనిపోవడం మాత్రమే కాదు, ఆస్తిని పోగొట్టుకున్నాడు, సైన్యాన్ని పోగొట్టుకున్నాడు, తన రాజ్యంలో ఉన్నటువంటి గొప్ప సైన్యాన్ని పోగొట్టుకున్నాడు. దుమ్ము కొట్టిన ధూళి మీద తయారైపోయాడు. ధూళి ఆడుంటారు చెప్పండి, కాళ్ళ కింద ఉంటుంది. అలా ధూళిలా తయారైపోయాడు. ఎవరు? యెహోయాహాజు కొడుకు ఎలా ఉంటాడు చెప్పండి? ఇంకా అతని బిడ్డలు కూడా ఆశీర్వదింపబడతారా? లేదు, అలాగే ఉంటారు. కానీ యెహోయాహాజులో ఒక మంచి గుణం ఉంది. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? ఇదంతా ఇవ్వడానికి కారణం ఏంటంటే, యెహోయాహాజు అనే వ్యక్తి అంత దుర్మార్గంగా ప్రవర్తించిన, దుమ్ము కొట్టిన ధూళి వల్ల తయారైపోయాడు. ఆయన కడుపును పుట్టిన కొడుకు కూడా అదే ఉంటుంది. ఉదాహరణకు అర్థం చెప్తా. దానిలో అన్న అనుకో, తప్పగా అనుకోపండి, అర్థం చెప్తా. మన మధ్యలో ఉన్న అన్న చదువుకోకుండా ఏదో వ్యాపారం చేసుకుంటున్న వ్యాపారాన్ని, సంపాదించిన సంపాదనను ఎవరికో పెడుతూ, తాగుతూ, తిరుగుతున్నాడు అనుకో, బిడ్డలను పట్టించుకోలేదనుకో, భార్యను పట్టించుకోలేదనుకో, బిడ్డలు గొప్పలు అవుతారా? బిడ్డలు చదువుతారనా? చదవరు. నువ్వే దారికి వెళ్ళావో రేపొద్దు నీ బిడ్డలో చదువు లేక, వాళ్ళ సందేహాలు లేక వాళ్ళు అదే తయారైపోతారు. వాళ్ళు అదే పేదరికం అనుభవిస్తారు. నువ్వు కడుపు మార్చుకొని నీ బిడ్డలు చదివించావు అనుకో, ఉన్నతమైన స్థితిలో ఎదిగారనుకో, రేపొద్దున వాళ్ళు బాగా చదివారనుకో, రేపొద్దున వాళ్ళు నువ్వు సాధించలేని పేరు ప్రఖ్యాత నీ బిడ్డలు సాధిస్తారు. అవునా కదా? యెహోయాహాజు అనుభవించినటువంటి పేదరికం, యెహోయాహాజు అనుభవించినటువంటి శత్రువు బానిసత్వం, యెహోయాహాజు టైంలో ఏం జరిగింది తెలుసా? అదే పేదరికమే. కానీ ఒక చిన్న పని వల్ల కొంచెం ఆశీర్వదింపబడ్డాడు, దీవింపబడ్డాడు. ఎవరు? యెహోయాహాజు. అయితే యెహోయాహాజు కూడా పాపం చేస్తాడు, విగ్రహాలు పెట్టుకోడు. కానీ ఒక చిన్న పని. ఏంటా పని తెలుసా? సేవకులను దైవజనులను గౌరవించడం. అందుకు యెహోయాహాజు టైంలో దీవింపబడతాడు. కానీ పాపిస్తోడే, దుర్మార్గుడైన రాజే. కానీ సేవకుడు అంటే గౌరవం, పాస్టర్ గారు అంటే గౌరవం. సేవకుడు చెప్పిన మాటను కాస్త గౌరవించి చేశాడు. ఫుల్లు చేయలే. ఆ కాస్త చేసిన దానికి ఆ దీవెన. ఒకవేళ ఫుల్లు చేసింటే, దేవుడు చెప్పినట్టు చేసింటే, ఇతను దీవింపబడేవాడు, అతని బిడ్డలు దీవింపబడేవాళ్ళు. నీకేమైనా అర్థమవుతుందా? ఆ సేవకుడు ఎవరు, ఏం చెప్పాడు అన్నది అదొక్క మాట ధ్యానం చేసుకుని ముగిద్దాం. 2 రాజుల గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం. అంతటా ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా, కనిపిస్తుందా? అంతటా ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా, ఎలీషా ఎవరు? ప్రవక్త, సేవకుడు.
చూడండి 14. అంతటా ఎలీషా మరణకరమైన రోగం చేత పీడితుడై ఉండగా ఇశ్రాయేలు రాజైన యెహోయాషు అతని యొద్దకు వచ్చి అతని చూచి కన్నీరు విడుచుచు ఏంటంట అతన్ని చూచి కన్నీరు విడుచుచు నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని ఏడ్చెను. ఏం చేశాడంట? ఏడ్చెను. సో ఎలీషా అనే ప్రవక్త రోగంతో ఉన్నాడు. దేంతో అన్నాడు? రోగంతో పీడితుడై ఉన్నాడు. ఆ టైంలో ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలిస్తున్న యెహోయాషు సేవకుడు రోగంతో ఉన్నాడని, బాధతో ఉన్నాడని వచ్చాడు. ఎవరి దగ్గరికి? ఎలీషా దగ్గరికి, అనగా సేవకుడి దగ్గరికి వచ్చి చూచి నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథములను రౌతులను నీవే అని చెప్పి ఏడ్చాడు. ఎవరు? యెహోయాషు. దుర్మార్గుడే కదా యెహోయాషు, వాస్తవానికి దుర్మార్గుడే. వాస్తవానికి యెహోయాషు విగ్రహారాధన పెట్టి పాపం చేసేవాడే. కానీ సేవకుడు అంటే తెలియని గౌరవం, సేవకుడు అంటే భయం. కొంతమంది ఉంటారు, తాగుతారు, వ్యభిచారం చేస్తారు, మందు కొడతారు, అక్రమమైన జీవితాన్ని జీవిస్తారు. సేవకుడు వచ్చి అనుకో అన్నే తాగుతుంటారు. సేవకుడు వచ్చి అనుకో ఇంకా అన్నే నలిపేసి ఇంకా ప్రైజ్లార్డ్ పాస్టర్ గారు అంటే సేవకుడు తెలియని ఒక గౌరవం, ఒక భయం. తప్పలేదు, మంచిదే, తప్పలేదు. సేవకుడు అంటే గౌరవించడం తప్పలేదు, ఎస్ గౌరవించాలా, తప్పలేదు. కానీ దానికంటే మించి యెహోయాషు సేవకుడు గౌరవించాడు. అలా గౌరవించినందుకు ఆశీర్వదింపబడ్డాడు. 3 యుద్ధాలు గెలిచాడు, యుద్ధాలు జయించాడు. కానీ దేవుణ్ణి గౌరవించింటే ఇంకా ఎక్కువ దీవింపబడేవాడు. అర్థమవుతుందా? సేవకుని గౌరవించాలా వద్దా? గౌరవించాలి. సేవకుడిని గౌరవించినట్టు దేవుడిని ఇంకా గౌరవించింటే కనుక, దేవునికి భయపడింటే కనుక ఇంకా దీవింపబడేవాడు. ఇక్కడ ఏం జరిగిందంటే యెహోయాషు ఏం చేశాడంటే సేవకుడి దగ్గరికి వెళ్ళి అయ్యా నా తండ్రి ఇశ్రాయేలు ప్రజలకు రథములను రౌతులను నీవే అని ఏడ్చాడు. ఎవరు? యెహోయాషు. అంటే ఏడ్చాడు అంటే రాజయ్యుండి ప్రవక్త దగ్గరికి వెళ్ళాడంటే గౌరవం ఉందా కదా? సేవకుడికి బాలేదు, సేవకుడి పరిస్థితులు కూడా వెళ్తున్నాడు. ప్రేమ కలిగిన వ్యక్తులు, గౌరవం కలిగిన వ్యక్తులు ఫోన్ చేసో, వీలు ఉంటే దైవజనుల దగ్గరకు వచ్చో అయ్యగారు ఎలా ఉంది, ఏమైంది అని గౌరవం కలిగిన అడుగుతారు. ప్రేమ లేని వాళ్ళు, గౌరవం లేని వాళ్ళైతే ఏడుటపోతే మనకెందుకు, ఆదివారం పోయినామా, అటు ముక్కినామా, వచ్చినామా, ఏడు సావు ఓడిది అనే వాళ్ళు నిజమైన క్రైస్తవులు కాదు. క్రైస్తవుడు అంటే ప్రేమ అనే బంధం, సంఘం అనే క్రమంలో, కుటుంబంలో అంటూ కట్టబడి ఉంటాడు. ఎవరు? నిజమైన క్రైస్తవుడు. అలా ఆనాడు గౌరవం కలిగిన వ్యక్తి లేదా సేవకుడు అంటే గౌరవం, భయం కలిగిన వాడు కాబట్టే యెహోయాషు రాజయ్యుండి కూడా సేవకుడి దగ్గరకు వచ్చాడు, ఎలీషా దగ్గరికి వచ్చాడు. ఎలీషా రోగంతో పీడితుడే ఉంటే నా తండ్రి ఇశ్రాయేలు ప్రజలందరికీ రథము రౌతులు నువ్వేనయ్యా అంటే దాని అర్థం ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలకు ఆ రోజు యుద్ధం చేయాలంటే ఏం కావాలి? గుర్రాలు కావాలి. రౌతులు అంటే గుర్రాలను తోడేటువంటి వ్యక్తులు. ఈ బలం అంతా నువ్వేనయ్యా, నువ్వే పోతే మాకెక్కడి నుంచి వస్తుంది చెప్పు బలం? నీకు అర్థం కాలేదా? నువ్వే లేకపోతే మాకెక్కడి నుంచి వస్తుంది చెప్పండి అని ఏడ్చెను అని ఉంది. అని ఏడ్చెను ఎవరిని చూసి చెప్పండి? సేవకుని చూసి. గౌరవం. ఇదే మాట ఇంకొక ఆయన ఉంటాడు. ఇదే మాట ఎలీషా ఏలియాతో అంటాడు. చూడండి కావాలంటే ఇదే మాట 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం. ఇదే మాట నా తండ్రి ఇశ్రాయేలుకు రథములను రౌతులను నువ్వే అనందు కదా. ఇదే మాట ఎలీషా ఏలియాతో అంటాడు. చూడండి 2వ అధ్యాయం 13వ వచనం. ఎలీషా అది చూచి నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథమును రౌతుమును నువ్వే అని కేక వేసెను. అంతలో ఏలియా అతనికి మరలా కనపడకపోయాను. కనిపించిందా? ఏలియా ఆరోహణమై వెళ్ళేటప్పుడు కూడా ఎలీషా అంటాడు. ఎవరు చూసి? ఏలియాని చూసి. ఇప్పుడు ఎలీషాను చూసి యెహోయాషు అంటాడు. ఏమని? రథములు రౌతులు నువ్వేనయ్యా అని ఏడ్చెను. ఇక్కడ కేక వేశాను. ఇక్కడేముంది? ఏడ్చెను. నేనేమంటానంటే దుర్మార్గుడైనప్పటికీ ఎంతో కొంత సేవకుడు అంటే గౌరవం, సేవకుడు అంటే ప్రేమ, మర్యాద ఉందా లేదా? ఉంది కాబట్టే సేవకుడు ఏం చేశాడు తెలుసా? ఎలీషా ఏం చేశాడు చూడండి 15వ వచనం. అందుకు ఎలీషా నీవు వింటిని బాణములను తీసుకోమని అతనితో చెప్పగా అతడు వింటిని బాణములను తీసుకొనెను. నీ చెయ్యి వింటి మీద ఉంచుమని అతడు ఇశ్రాయేలు రాజుతో చెప్పగా అతడు తన చెయ్యి ఇంటి మీద ఉంచినప్పుడు ఎలీషా తన చేతులను రాజు చేతుల మీద వేసి తూర్పు వైపునున్న కిటికీకి విప్పమనగా చెప్పగా అతడు విప్పెను. అప్పుడు ఎలీషా బాణము వేయమని చెప్పగా అతడు బాణము వేసెను. అతడు ఇది యెహోవా రక్షణ బాణము, సిరియనుల చేతుల నుండి మిమ్మల్ని రక్షించు బాణము, సిరియనులు నాశనమగునట్లు నీవు అఫేకులో వారిని హతము చేయదు అని చెప్పి బాణములను పట్టుకొనమనగా అతడు పట్టుకొనెను. అంతటా అతడు ఇశ్రాయేలు రాజుతో నేలను కొట్టమనినప్పుడు అతడు ముమ్మారు కొట్టి మానెను. తలపై తర్వాత చెప్తా. సో ఇప్పుడు విషయం ఏంటంటే ఈయన ఎలీషా, అక్కడ యెహోయాషు. ఈ యెహోయాషు అని రాజు వచ్చి సేవకుడైనటువంటి ప్రవక్త దగ్గరకు వచ్చి ఏడ్చాడు. అయ్యా
నువ్వు రోగంతో బాధపడుతున్నావు, ఇంకొన్ని రోజులు చనిపోతావు, నువ్వు వెళ్ళిపోతే మాకు రథాలు మాకు బలం నువ్వేనయ్యా, మా కోసం ప్రార్థన చేసి మా క్షేమం కొరకు దేశం కోసం ప్రార్థన చేసినటువంటి నువ్వు చనిపోతున్నావు అయ్యా, మేము ఎలా బతకాలి అని ఏడ్చాడు. ఆ గౌరవాన్ని, సేవకుడి పట్ల భయాన్ని చూశాడు ఎవరు? ఎలీషా. చూసి ఎలీషా, యెహోయాషు నీ విల్లు తీసుకో. విల్లు అంటే బాణం తీసుకో. ఆడ ఎఫెకు అనే ప్రాంతం ఉంటుంది, ఎఫెకు అనే ప్రాంతం. ఆ ప్రాంతానికి కిటికీలు తెరచు. ఆ కిటికీలు తెరిచారు. తెరిచిన తర్వాత దాంట్లో నుంచి విల్లు విసిరి భూమికి కొట్టు అని చెప్పాడు. ఎవరు? ఎలీషా. అలా చెప్పాడు. ఏమన్నాడంటే, అలా కొడుతున్నప్పుడు ఈ బాణము సిరియనుల చేతిలో నుంచి మిమ్మల్ని కాపాడుతుంది, అర్థమవుతా, యెహోవా రక్షణ బాణము అని చెప్పాడు. ఎవరు చెప్పాడు? ఎలీషా చెప్పాడు. ఎందుకు చెప్పాడు చెప్పండి? ఎందుకు చెప్పాడు చెప్పండి? ఏడ్చాడు. సేవకుడు అంటే గౌరవించాడు కాబట్టి, సేవకుడి దగ్గరకు వచ్చి మొర్రపెట్టాడు కాబట్టి, సేవకుడు అంటే కాస్త కోస్తో భయం ఉంది, సేవకుడు అంటే గౌరవం ఉంది కాబట్టి, అప్పుడు సేవకుడు తనకున్న అభిషేకాన్ని, తనకున్నటువంటి దేవుడి శక్తిని, దేవుని ప్రభావాన్ని యెహోయాషు నువ్వు నీ విల్లుని తీసుకో, నీ విల్లు తీసుకొని కిటికీ దగ్గర తెరచు. ఇప్పుడు మనోడు బాణం వదిలాడు అనుకో, అందులో ప్రభావం ఉండదు. ఎవరు? యెహోయాషు బాణం వదిలాడు అనుకో, రాజు వదిలాడు అనుకో, ప్రభావం ఉండదు. కానీ రాజుతో పాటు ఎలీషా చెయ్యి వేశాడు, చెయ్యి పట్టుకున్నాడు. ఎవరు చెయ్యి తెలుసా? యెహోయాజు. ఎందుకు పట్టుకున్నాడు చెప్పండి? ఈయనలో ఉన్న ప్రభావం, ఈయనకు ఉన్నటువంటి ఆ కృప, ఆ అభిషేకం కావచ్చు, దేవుని తోడు, దేవుని హస్తాన్ని ఆయన మీద ఉండులాగున సహాయం చేయనట్టుగా ఆ రూపమలంకార రూపంలో ఆ రాజును పట్టుకున్నాడు. అప్పుడు బాణం మొదలాడు. 13వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. నీ చెయ్యి వింటి మీద ఉంచుమని అతడు ఇశ్రాయేలు రాజుతో చెప్పగా, అతడు తన చెయ్యి వింటి మీద ఉంచినప్పుడు ఎలీషా తన చేతులను రాజు చేతుల మీద వేసి, కనిపిస్తుందా? అర్థవుతుందా? అంటే వింటి మీద వేశాడు. ఎవరు? రాజు అనుకుందాం, మీకు అర్థం చెప్పా. ఇదే వీళ్ళు అనుకోండి, కాసేపు పట్టుకున్నా, నేను రాజును ఇలా పట్టుకున్నా, వింటి మీద వేసాడు. అప్పుడు ఎలీషా చేశాడంటే, ఎలీషా తన చేతులను రాజు చేతుల మీద వేశాడు. ఇట్లా రాజు చేయి పట్టుకున్న తర్వాత కొట్టాడు. ఏంటిది? బాణాలు. కొట్టిన తర్వాత అలా కొట్టాడు. ఆ బాణాలు ఏమన్నాడంటే, ఇవి యెహోవా రక్షణ బాణము అన్నట్టు అన్నాడు. అన్న తర్వాత ఆ బాణాలు 3 బాణాలు మాత్రం కొట్టాడు. ఎవరు? యెహోయాషు. నేను ఎందుకు మడుతున్నా అంటే, ఇక్కడ ఒక అద్భుతమైన పాఠం ఉంది, గుర్తుపెట్టుకోండి. ఏ సేవకుడైనా నిజమైన ఆత్మీయమైన సేవకుడు, భారం కలిగిన, పవిత్రత కలిగిన, పరిశుద్ధత కలిగిన సేవకుడు, దేవుని చేతిలో వాడబడుతున్న యొక్క సేవకుడు, ఆ సేవకుని యొక్క ప్రార్థన, దీవెన, ఆశీర్వాదము పోదు అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఆ దీవెన, ఆశీర్వాదము నిజమైన విశ్వాసులకు వెన్నంటి ఉంటూ నడిపిస్తుంది. ఇప్పుడు బాణం వేశాడా లేదా? అలా వేసినందుకు దేవుడు యెహోయాషును కాపాడాడు. మీకు అర్థమవుతుందా? తండ్రి అయినటువంటి యెహోయాహాజు, మా నాన్న కదా, మా నాన్నగారు ఎంతో ఆస్తిని పోగొట్టుకున్నాడు, కానీ యెహోయాషు అయిన నేను ఎలీషా దగ్గరికి వెళ్ళి గౌరవించిన విధానాన్ని బట్టి, గౌరవించినందుకు నేను మా నాన్నగారు పోగొట్టిన ఆస్తిని తిరిగి సంపాదించుకోగలిగా. సో అలా కారణం ఏంటంటే, సేవకుడి యొక్క ప్రార్థన, సేవకుడి యొక్క దీవెన. సేవకుల యొక్క ప్రార్థన, సేవకుల యొక్క దీవెన. మర్చిపోకండి, ఏ సేవకునికైనా ప్రార్థన, దీవెన మీకు తోడు ఉంటే, ఆ సేవకుని దీవెన, ఆశీర్వాదం మీకు వెన్నుండి నడిపిస్తుంది. యెహోయాషు దుర్మార్గుడే కదా, దుర్మార్గుడే. కానీ ఆ క్షణం దీవింపబడడానికి కారణం ఏంటి చెప్పండి? సేవకుని ప్రార్థన. ఇప్పుడు అదే 13వ అధ్యాయంలో పక్క వచనం చూపిస్తుంది చూడండి. అదే 13వ అధ్యాయంలో పక్క వచనంలో 25వ వచనం. 25వ వచనం. అంతటా యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు, అజాయేలు కుమారుడైన బెన్హాదు తన తండ్రి అయిన యెహోయాహాజు చేతిలో నుండి యుద్ధమందు పట్టుకొనిన పట్టణములను మరలా తీసుకొనెను. యెహోయాషు అతని ముమ్మారు జయించి ఇశ్రాయేలు పట్టణములను మరలా వశపరుచుకొనెను. కనిపించిందా? యెహోయాషు అనే నేను మీకు అర్థం చెప్తా. మా నాన్నగారి చేతిలో పట్టుకుపోయిపోయాడు. ఎవరు? సిరియా రాజు. యెహోయాషు అయిన నేను వెళ్ళి మా నాన్నగారి దగ్గర జయించిన ఆస్తినంతా మరలా నేనేం చేశా? పట్టుకొని వచ్చా. ఎందుకు పట్టుకొని వచ్చా? సేవకుడు నన్ను దీవించాడు కాబట్టి, సేవకుడు నా కొరకు ప్రార్థన చేశాడు కాబట్టి, సేవకుడు నా చేయి మీద చేయి వేశాడు కావచ్చు. కానీ నేను దుర్మార్గుడినే, నీకు అర్థమవుతుందా? విగ్రహార్థికుడినే. కానీ సేవకుడు దయ, ఆ కనికరం ఆ క్షణంలో నన్ను ఆశీర్వదించాడు కాబట్టి. నీకు అర్థమవుతుంది? అర్థం కలదా? అర్థమవుతా? సో నేనేమంటానంటే, అందుకని కింద రాయబడింది, అబ్రహాము, ఇస్సాకు, యాకోబును బట్టి యెహోయాజును తన సన్నిధి నుంచి కొట్టివేయలేదు దేవుడు. గుర్తుపెట్టుకోండి, కొంతమంది బిడ్డలు ఎందుకు నీచమైన కార్యాలు చేస్తున్నా, కొంతమంది సేవకుల బిడ్డలు ఉంటారు, మందిరంలో నీచమైన కార్యాలు చేస్తుంటారు. కొంతమంది సేవకుల పిల్లలు ఉంటారు, నీచమైన అడ్డమైన కార్యాలు చేస్తుంటారు. కొంతమంది భక్తిపరులైన తల్లిదండ్రి బిడ్డలు ఉంటారు, అడ్డమైన తిరుగులు తిరుగుతారు. ఏం కావట్లా? ఎందుకు కావట్లేదంటే, తల్లి తండ్రి గోజాడుతున్నారు. క్షమించయ్యా గోజాడుతున్నారు కాబట్టి ఎన్ని అడ్డమైన క్రియలు చేసినా దేవుడు వాళ్ళని కాపాడుతున్నాడు.
కొడతాడు, దెబ్బలు తగులుతాయి, గాయాలు అవుతాయి వాళ్ళ మార్పు కొరకు, కానీ ఇంకా కాపాడను. నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే దేవుడు మనల్ని కాపాడుతున్నాడంటే, ఇంకా సంరక్షిస్తున్నాడంటే, వ్యభిచారం చేస్తూ నీచమైన కార్యాలు చేస్తూ త్రాగుతూ తిరుగుతూ కూడా దేవుడు కాపాడుతున్నాడంటే ఆయన దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు కాబట్టి. చాలామంది అంటారు కరోనా వచ్చింది, లంచాలు మోసాలు తీసుకునేవాళ్ళు పెరిగిపోతారు, వ్యభిచారం చేసేవాళ్ళు, రాజకీయ నాయకులు, అక్రమమైన జీవితాన్ని జీవించేవాళ్ళు చాలామంది ఉన్నారు నేటి ప్రపంచంలో. ఎందుకు దేవుడు వాళ్ళని నాశనం చేయాల? నీతిగా యథార్థంగా బతుకుతున్నాను చూడండి, ఒకే బిల్డింగు ఒకే ఇల్లు. నాకు తెలిసిన ఒక ఆయన క్లర్క్, లంచాలు మంచాలు ఏం తీసుకోడు. కొంతమంది లంచం తీసుకుంటారు, మంచం ఎక్కుతారు. అర్థం కలదా? లంచాలు తీసుకునే వాళ్ళు, మంచాలు తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. బిల్డింగుల మీద బిల్డింగ్, అంతస్తుల మీద అంతస్తులు కట్టేవాళ్ళు ఉన్నారు. కానీ నీతిగా యథార్థంగా బతుకుతున్నవాడు ఒకే మిద్దెలో ఒకే ఇంటిలో ఎల్లకాలం ఆడే ఉంటాడు. మరి దేవుడు చూస్తున్నాడు లేదా? చూస్తున్నాడు. ఎందుకు వాళ్ళు శిక్షించట్లా అంటే దీర్ఘశాంతం కలిగి సహిస్తున్నాడంట. బైబిల్ చక్కగా రాయబడి మారతారేమో మారకపోతే ఏంటినా అది భయంకరమైన నరకం ఉంటుంది. మారకపోతే భయంకరమైన నరకము, శాపము వారి బిడ్డల అది అనుభవించి తీరుతారు. నేను ఎందుకు మాడుతున్నా అంటే, కానీ యెహోయాహాజు టైంలో దేవుడు కనికరం చూపించాడు. నన్ను కనికరం చూపించాడు. కారణం ఏంటంటే మన భక్తి ద్వారా కాసుమా, మన భక్తి సేవకుల ప్రార్థన కావచ్చు. ప్రాణం పెట్టిన క్రీస్తును బట్టి మనల్ని ఇంకా రక్షిస్తున్నాడు. మీకు అర్థమవుతుందా? సో యెహోయాషు టైంలో సేవకుడు ఎలీషా బాణం విసురుతుంటే చూపిస్తావా? బాణం విసురుతుంటే దైవజనుడు ఏంటంటే ఎలీషా చేతులు వేసి బాణం విసురు అన్నాడు. విసిరినప్పుడు ముమ్మారు మాత్రం విడిచారు, అంటే 3 సార్లు వేసి. ఇప్పుడు కింద వచ్చింది చూద్దాం, 13వ అధ్యాయం 18 బాణములను పట్టుకొనమనగా అతడు పట్టుకొనెను. అంతటా అతడు ఇశ్రాయేలు రాజుతో నేలను కొట్టిమన్నప్పుడు అతడు ముమ్మారు కొట్టి మానెను. అందు నిమిత్తం దైవజనుడు అతని మీద కోపగించి, నీవు 5 మారులైనను 6 మారులైనను కొట్టినడలా సిరియనులు నాశనమగు వరకు నీవు వారిని హతము చేసి ఉందువు. అయితే ఇప్పుడు ముమ్మారు మాత్రమే సిరియనులు ఓడించదవని చెప్పాను. రైట్. ఎన్నిసార్లు కొట్టాడంట? 3. ముమ్మారు అంటే 3 సార్లు. నువ్వు 3 సార్లు కొట్టావు కాబట్టి 3 సార్లే నువ్వు యుద్ధం చేయిస్తావు. ఇంకా ఎక్కువసేపు కొట్టింటే, ఇంకా ఎక్కువ చేసింటే, ఇంకా ఎక్కువ సార్లు జయించేవాడు కదా. దీని అర్థం ఏంటంటే గుర్తుపెట్టుకోండి, బైబిల్ పండితులు ఏమంటారంటే, నీలో ఒంట్లో బలం ఉన్నప్పుడు, దేవుడు నిన్ను అభిషేకించినప్పుడు, దేవుడిని యవ్వన కాలం ఉన్నప్పుడు ఎంత పరిచర్య, ఎంత సేవ, ఎంత పవిత్రత నువ్వు చేయగలవో అంత చెయ్యి. ఇంతే చేశాను కదా ఇది చాలే అని గమ్ము ఉన్నావు అనుకో, అంతే ఉంటావు. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు, దేవుడు బలాన్ని ఇచ్చినప్పుడు, యవ్వనాన్ని ఇచ్చినప్పుడు, శక్తిని ఇచ్చినప్పుడు దాన్ని ఎంతైతే వాడతావో అంత వాడు. ఎంతగా ప్రపంచంలో ఉపయోగిస్తావో అంతగా ఉపయోగించు. అలా ఉపయోగించావనుకో దేవుడు బహు ఘనంగా వాడుకుంటాడు. ఉపయోగించాడు. కానీ ముమ్మారు కొట్టి మానేశాడు. ఎలీషా కోపడ్డాడు. ఈరోజు చాలామందికి తలాంతులు ఉంటాయి. పాటలు పాడే వరం కావచ్చు, వాయిద్యాలు వాయించవచ్చు, చూడు కీబోర్డు కావచ్చు, రిథమ్ ప్యాడ్ కావచ్చు, పాటలు కావచ్చు, సిస్టమ్ కావచ్చు, ఎడిటింగ్ కావచ్చు, వాక్యం చెప్పే తలాంతు కావచ్చు, ఉంటాయి. కానీ చెయ్యరు. వాళ్ళ ద్వారా దేవుడు ఎంతో పరిచయం జరిగించాలని ఆశ అయితే ఉంటుంది. వాళ్ళ ద్వారా సిరియనులను జయించి, సిరియను మీద అధిపతి శీలాన్ని నిలబెట్టాడే, ఆ శీలం పైన, ఆ రాతి విగ్రహం పైన ఇంకొక రాతిని నిలబెట్టి, ఇదిగో నిజమైన దేవుడు యెహోవాయే అని చెప్పే విధంగా బలపరచాలని దేవుని కోరిక. కానీ యెహోవా ఆడింటాడు, 3 సార్లు కొట్టేసి గొప్పగైపోయాడు. అలాగే మనం కూడా బలంగా ఉండి, మనం కూడా ప్రభు చేతిలో వాడబడగలిగినంతగా వాడబడితే దేవుడు మనం దీవిస్తాడు. కానీ చాలామంది కొంచెం వరకే కొట్టి, కొంచెం వరకే చేసి గొమ్ముగైపోతాం. నా జీవితంలో ఈ వాక్యం చదువుతాం నాకు ఒకటి అర్థమైంది. దేవుడు మనకు పరిచయం ఇచ్చినప్పుడు, దేవుడు మనకు ఆయుష్ని ఇచ్చినప్పుడు ఎంత చేయాలో అంత చేయాలి. దేవుడు శక్తి వంచని లేకుండా మనకు అప్పగించిన దాన్ని చేయాలి. అలా ఎంతోమందిని బలపరచగలుగుతాం, దీవింపగలుగుతాం, ఆశీర్వదించగలుగుతాం. మీకు అర్థమవుతుందా? వచ్చే వారం మనకు వార్చుకోవచ్చు. మనం ఎంత చేయగలం? నేను ఇంతే చేయగలుగుతా, నాకు ఇంతే ఉంది, అంతే ఉండిపోతాం. ప్రభా చేయగలిగిన పోయిన సంవత్సరం కంటే మరింత ఎక్కువ దేవుడు నాకు మహింపరచడం, దేవుడు నామని గణపరచడం, ఎక్కువ కష్టపడ్డా, ఎక్కువ ప్రయాసపడ్డాం దేవుడు కోరుకుంటున్నాడు. అలా ఆత్మీయతలో కూడా ఎదగాలి, ప్రార్థనా జీవితంలో ఎదగాలి. కానీ చాలామంది ఎదగక ఇదే చాలు అనుకొని అక్కడే ఉండిపోతారు. అక్కడే ఉండిపోతారు. మీకు అర్థమవుతుందా? యెహోయాషు తన జీవితంలో ముమ్మారే కొట్టాడు, ముమ్మారే జయించాడు. అదే ఎక్కువసేపు కొట్టింటే, ఎక్కువ బాణాలు ఉంటే ఎక్కువ జయించావు. కాబట్టి మీ జీవితాల్లో కూడా మీరు ఎంత చేయగలుగుతారో శక్తి వంచన లేకుండా చేయండి. అది పరిచర్య అయినా సరే, ప్రార్థన అయినా సరే, దేవుడి సన్నిధి అయినా సరే, పరిచర్య అయినా సరే. దేవుడు మీ విషయంలో, మీ కుటుంబాల్లో ఆశీర్వాదం, దీవెన చేస్తున్నాడు అంటే, మిమ్మల్ని దీవిస్తున్నాడంటే, మిమ్మల్ని ఆదరిస్తున్నాడంటే, ఓదారుస్తున్నాడంటే, మీరు నీతిమంతులనో భక్తిపరులనో అయి ఉండొచ్చు. కొంతమంది నీతిమంతులు, కొంతమంది భక్తిపరులు అయి ఉండొచ్చు. కొంతమంది భక్తిపరులు కాకపోయినా, నీతిమంతులు కాకపోయినా మిమ్మల్ని దేవుడు దీవిస్తున్నాడు అంటే, ఆశీర్వదిస్తున్నాడు అంటే కారణం తెలుసా? దేవుడు నేను ఇంకా ప్రేమిస్తున్నాడు కాబట్టి, దేవుడు నీ పట్ల కనికరాన్ని చూపుతున్నాడు కాబట్టి నువ్వు మారతావని. అర్థం కాదు.
సో దయచేసి ఈ వాక్యాన్ని ఉండడంలో ఎవరైనా సరే యెహోయాషు తన జీవితంలో పొందుకున్న ఆశీర్వాదం, పొందుకున్న దీవెన చూసి దేవునికి తిరుగుతాడు. కానీ తిరిగాడా? తిరగలేదు, చనిపోయాడు. ఎవరు? యెహోయాషు కుమారుడైన యెరోబాము అని రాజు వస్తాడు. ఇలా కొడుకు పేరు పెట్టి యెరోబాము 2. ఈ యెరోబాము 2 ఏం చేశాడనే విషయాన్ని వచ్చేవారం ధ్యానం. ప్రార్థన. పరిశుద్ధుడా నా కన్న తండ్రి, కృపగలిగిన దయగల మా దేవా, విత్తబడిన మాటలు మాలో నాలో నిరంతరంగా ఫలింపచేయము తండ్రి. యెహోయాషు తన జీవితంలో నాయనా నీపైన ఆధారపడాల్సినంతగా ఆధారపడలేదయ్యా. దూడలు నమ్మాడు, దూడలను ఆశ్రయించాడు. అయినా సేవకుడు చూపినటువంటి చిన్న గౌరవం, ఆ చిన్న మాట యెహోయాషు జీవితాన్ని కాపాడింది. లేదా యెహోయాషు సిరియనులతో యుద్ధాన్ని జయించగలిగే కృపనిచ్చింది. యెహోయాహాజు చెడ్డవాడైనా అతని పట్ల దయను కనికరాన్ని చూపి అబ్రహాము, ఇస్సాకు, యాకోబును బట్టి వారిని నీ సన్నిధి నుంచి తొలగించలేదయ్యా, వారిని నీ సన్నిధి నుంచి వెళ్ళగొట్టలేదయ్యా. అలాగే సంజీవ్ తేజ, నేను అలాగే ఈ వాక్యాన్ని వింటున్న నీ బిడ్డలు, టీవీ ద్వారా ఈ పరిచయం చూస్తున్నాను ఆయన, వాక్యాన్ని వింటున్న నీ బిడ్డలు ప్రభువా, వారు ఇంకా నీ సన్నిధి నుంచి వెళ్ళగొట్టబడలేదు అంటే, వారు ఇంకా నీ సన్నిధిలో ఉన్నారు అంటే, తప్పు చేసిన, వ్యభిచారం చేస్తున్న, నీచమైన అడ్డమైన కార్యాలు చేస్తూ కూడా ఇంకా ప్రాణంతో ఆయుష్తో ఉన్నారంటే వారు నువ్వు క్షమించావని గుర్తించి పశ్చాత్తాపడి నీ సన్నిధిలో మార్పును పొందే కృపనివ్వండి. నేను అటు కృపను నీ బిడ్డలకు అనుగ్రహించమని విత్తబడిన మాటలు మాలో నిరంతరంగా ఫలింపచేయి. యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.